హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. నేను మొన్న ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు గులాబీ అంట్లు అయితే తీసుకొచ్చాను కదా. ఆ అంట్లు అయితే మరి నేను ఇంకా నాటలేదు. నేను ఆ గులాబీ మొక్కలకి నేను మట్టి ఎలా కలుపుకుంటానో మీకు చూపిస్తానండి. అంటే నేను ఈరోజు కలుపుకొని వాటిని బకెట్ కుండీలు ఎక్కువ బకెట్లో వాడతాను కదా నేను. ఆ బకెట్లో వేసుకుని ఒక 5 days అలా మగ్గ పెడతానండి. అప్పుడే అవి నాటుకుంటాను నేను. అంటే నాటడం ఇంకా మీకు చూపించను, కానీ మెయిన్ మనకి మట్టి కలుపుకునేదే కదా ఇంపార్టెంట్, అది మాత్రమే చూపిస్తాను. తర్వాత 4-5 days అయిన తర్వాత నేను నాటేసుకుంటానండి. ఎందుకంటే అలాగైతే మరి మట్టి బాగా మగ్గుతుంది అనమాట. మగ్గి అప్పుడు అన్నీ కలుస్తాయి. మనం అందులో ఏమేమి వేస్తామో అవన్నీ కలుస్తాయండి. ఇవైతే చూసారా, నాకైతే చాలా మంచిగా అయితే ఉన్నవి. అయితే ఇవి మనకి జినియా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి అయితే మనం విత్తనాలు వేసేసుకుంటే ఇవి వచ్చేస్తున్నాయి. మరి ఇవి వస్తాయో రావా అనేది మనకి ఇంకా తెలియట్లేదండి. చూద్దాం. మరి నేను ఒకటైతే ఎండబెట్టాను. ఇదిగోండి, ఇది ఇలాగా వదిలిపోయింది కదా, దీన్ని కూడా ఎండబెట్టి ట్రై చేద్దాం. మరి ఈ విత్తనాలు వస్తే మనకి మరలా సీజన్లో కూడా వేసుకోవడానికి మంచిగా అయితే ఉంటుంది. ఇది చూడటం కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదండి. అయితే మొగ్గ అయితే మరి చిన్నగానే ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఇది చిన్న ఉసిరిలా వస్తుంది, కానీ పువ్వు వచ్చినప్పటికి మాత్రం చాలా కలర్ఫుల్గా. అంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. మేము ఈ కలర్ తీసుకున్నాం, ఇంకా ఎల్లో ఉంది, కలర్స్ ఉన్నాయి, ఇంకా లైట్ మనకి జినియా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు, ఆ కలర్ కూడా ఉందన్నమాట. లైట్ పింక్, అది వేరే కలర్ అనమాట. అలా ఉన్నాయండి. అయితే మరి నేను ఇప్పుడు గులాబీ మొక్కల గురించి చెప్తున్నాను కదా. ఇవిగోండి గులాబీ మొక్కలు అయితే అక్కడ ఉన్నవి చూపిస్తున్నాను. అంటే ఇవి నాటను, మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏమేమి వేసి కలుపుకుంటాను అనేది మీకు వీడియో చేస్తున్నానండి. అంటే నాకు ఇప్పుడు 4 గంటలు అయితే ఉన్నాయి కదా మనకి. అదిగోండి వైట్ ఒకటి, నాటు గులాబీ ఒకటి, ఇంకొకటి హైబ్రిడ్ పింక్ ఒకటి, ఇది మనకి ఆరెంజ్ కలర్ టైప్లో ఒకటి ఉంది కదా. ఈ 4 వాటికి 4 బకెట్లు అయితే రెడీ పెట్టుకున్నానండి. 4 బకెట్లో మట్టిని మగ్గ పెట్టుకొచ్చు అనమాట. అయితే బకెట్లు అడిగిన ఇంకా ఇవి హోల్స్ అయితే మామూలుగా పెట్టాను. ఇందులో సగం నేను ఇది ఎండుటాకులు వేసాను. అంటే మన దగ్గర మాగిన ఆకుల కంపోస్ట్ ఉంది కదా, సగమైన కంపోస్ట్ వీడియోలో చూపించాను మీకు. అవి వేసుకున్నాను అడుగున. ఎందుకంటే ఇవి ఇంకా మనం గులాబీ గంటలని చాలా ఇంకా ఎక్కువసేపు అయితే ఎక్కువ రోజులకైతే మనం రీపాటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇలాగ అడిగిన ఆకులు వేసుకుంటే మనకు మట్టి కలిసి వస్తుంది. అలాగే మంచిగా గుల్లదనం కూడా వస్తుందండి. ఇలాగే వేస్తున్నాను నేనైతే. మరి చాలా మొక్కలకి కూడా నేను ఇలాగే నింపుకుంటాను బకెట్లు. ఇవ్వండి 4 ఇలా రెడీ పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే మనకి పసుపుల ఎరువు అనమాట, మాగిన పసుపుల ఎరువు ఇది. ఇదిగోండి, ఇంకా నేను చిన్న చిన్న ముక్కలుగా సెదగొట్టుకున్నాను. ఇలాగైతే ఉన్నదనమాట. ఇదిగోండి, ఇదైతే మనకు కోకే పెట్టండి. నేను దీన్ని ఫుల్గా అయితే తీసుకున్నాను. ఇదైతే హాఫ్ తీసుకున్నాను కోకో పిట్ అయితేని. ఇదిగోండి మన దగ్గర ఉన్నది కదా, నేను ఇంతకు ముందు కూడా చూపించాను. ఇది తీసుకున్నాను. అలాగే మన గార్డెన్లో తీసేసిన పాత మట్టి అనమాట. ఇదిగోండి పాత మట్టి మరలా ఎండలో వేసేసాను. ఇది మంచిగా మనకి ఎండిపోయింది అనమాట. ఇదిగోండి ఈ బకెట్ తీసుకున్నాను. ఇది ఒక మనకి 10 లీటర్లు కదా ఇది. ఈ బకెట్ తీసుకున్నాను. ఈ బిందెలో వేసేసి ఈ 3 కలిపేసండి. అదిగోండి అలా. ఇదిగోండి ఇది కూడా ఇలా వేసేస్తాము. ఇంకా 3 వేసాను కదా, ఈ 4 బకెట్లకు వస్తే సరిపోతుంది. తర్వాత ఒక 3 గుప్పుళ్ళు వేపపిండి అయితే వేద్దామండి. ఇదిగోండి వేపపిండి ఇలా వేస్తున్నాను. ఒక 3 గుప్పుళ్ళు అయితే సరిపోతుంది మన గులాబీ అంట్లకి కదా. ఇదిగోండి 3 గుప్పుళ్ళు వేసానండి. ఇదిగోండి వేపపిండి అయితే నేను ఇలాగా ఒక 5 kgs అలా తెచ్చుకుంటాను అనమాట. తెచ్చుకుని మట్టి కలిపి ఉన్నప్పుడే
వేసుకుంటానండి ఇలాగా. తర్వాత ఇది తప్ప మనం ఇంకేమీ వేయట్లేదు కదా మట్టిలోను. అలాగే మనకి కాయగూరల మొక్కలు కూడా నేను ఏమేమి వేయట్లేదు, ఈ వేపపిండి మొన్నటి నుంచి అయినా వేస్తున్నాను. ఇదిగోండి ఇది వేసేసిన తర్వాత 3 కలిపేసుకుని అప్పుడు ఈ బకెట్లో పెట్టేసి తర్వాత వాటర్ వేసేసి ఒక 4-5 రోజులు మగ్గబెట్టిన తర్వాత అప్పుడైతే నేను మొక్క పెట్టుకుంటాను అనమాట. అలానే నేను కాయగూర మొక్కలు పెట్టుకున్న ఏదైనా కూడా అలా మట్టి అయితే అలా మగ్గాలండి. అలా మగ్గితేనే మరి మన తర్వాత నాటుకున్న మంచిగా బ్రతుకుతుంది. తర్వాత నేను పాత మట్టి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ బకెట్లోది అయితే ఇది ఈ బకెట్లో మగ్గబెట్టి ఒక 15 రోజుల పైన అయిపోయింది. నేనంటే ఖాళీ అయిన బకెట్లలో నేను ఇలా మగ్గబెట్టుకుని ఉంచుకుంటాను అనమాట. ఇదిగో చూసారా, ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇంకండి ఇది పసుపు లేరు అనమాట. మగ్గిన తర్వాత ఈ కలర్లోకి వచ్చి మంచిగా నాని ఇది మట్టిలో కలిసేప్పుడు మనకి మంచిగా మొక్కలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట. గుల్లగా కూడా అవుతుందండి. ఇలా వస్తుంది మట్టి. ఇలా ఉంటే మనకి గులాబంట్లకి మంచిగా వేరు అనేది కిందకి దిగుతుందండి. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత కూడా మనం ఈ పాత మట్టి ఇవి ఇప్పుడు కలుపుతున్న మట్టి మగ్గ పెడితే ఇలా వస్తుంది అనమాట. చూపిస్తున్నాను మీకు. నేను ఇలానే వేసుకుంటానండి. మరి ఇదే పద్ధతిలో కలుపుకుంటాను. అంటే ఒక బకెట్ ఉంది చూపిస్తున్నాను నేను. ఓకేనండి. ఇవ్వండి నేను ఇప్పుడు వేసుకున్నాను కదా పసుపు ఎరువు, అలాగే నార్మల్ ఇసుక, నేను పాత మట్టి, తర్వాత 3 గుప్పుళ్ళు వేపపిండి, కోకోపిట్టి ఇవి మొత్తం కలిపేసి ఇప్పుడు నేను ఈ బకెట్లో వేసేస్తానండి. వేసేసి చూపిస్తాను. ఓకేనండి. నేను మొత్తం కలిపేసుకుని ఈ 4 బకెట్లు అయితే నింపేసాను. ఇదిగోండి ఇలాగా హాఫ్ నింపాను. ఎందుకంటే మరలా మనకి ప్యాకెట్లు మట్టి ఉంటుంది కదా గులాబీ అంటు ప్యాకెట్లను, అది మనం ఇలాగా చేసుకుని పెట్టుకునేప్పటికి పైకి వస్తుంది. ఇంక సరిపోతుంది అనమాట. అలానా ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుంటే ఇదిగోండి వాటర్ వేసేస్తున్నాను. ఫస్ట్ ఇలా వేసిన తర్వాత అవి కాస్త నాని కిందకి వెళ్తాయి. ఇలా డైలీ వాటర్ వేసిన తర్వాత ఒక 4-5 రోజులకి ఇది మంచిగా మగ్గుతుందండి. అప్పుడైతే మనం ఏ మొక్క పెట్టుకున్నా ఇందులో వేడి అనేది తగ్గిపోయి మంచిగా బ్రతుకుతుంది అనమాట. నేనైతే ఇలానే పెట్టుకుంటానండి. అందుకే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా అయితే వాటర్ వేసాను కదా, ఏం పక్కన పెట్టేస్తాను. పెట్టేస్తే ఇంకా ఒక 5 రోజుల తర్వాత నేను ఈ 4 గులాబీ అంట్లు నాటేసుకుంటానండి. ఇంకా నాటడం మీకు చూపించను, ఎందుకంటే మట్టే కదా మనకి ఇంపార్టెంట్, ఎలా కలుపుకోవాలి ఏమేమి వేసి అనేది. అందుకనేసి ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అని నేను వీడియో చేశానండి. ఇదైతే ఇంక ఇలా పెట్టేసుకుంటాను. రెడీ అయిపోయినాయి మనకి. అయితే ఇప్పుడు మనకి హార్వెస్ట్ అయితే ఏదో ఒకటి చేసుకోవాలి కదా. బీరకాయలు చూడండి, బీరకాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇవిగోండి ఇవైతే ఇంకా చిన్నగా ఉన్నది, ఇవి ఉంచేద్దామండి. చాలా పొడవు అయితే ఉన్నాయి కదా ఇవి. ఇదిగోండి ఇది కూడా, ఇదైతే హార్వెస్ట్కి రెడీగా ఉన్నది. చూడండి ఇంకో ఈ గోల్డ్ మనకి ఎలా వస్తున్నాయి అంటే ఇది మన కాయ తయారైపోయిందని అర్థం. ఇదిగోండి ఇదొకటి, అలాగే ఇదిగోండి ఇదొకటి. ఇలానా ఈ 2 మంచిగా అయితే ఉన్నాయి కదా, ఈ 2 హార్వెస్ట్ అయితే చేసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చాలా బాగున్నాయి. అయితే ఇంకా అక్కడక్కడ చాలా పిందెలు అయితే ఉన్నాయి కానండి, మనం ఊరు వెళ్ళేటప్పటికి ఇదిగోండి ఇవి ఇలాగ అయిపోయినాయి అనమాట. ఇవి పురుగు కుట్టిందో మరి ఇలా ఎండిపోయి ఇలా అయిపోయినాయండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇది ఒకటి ఉంది. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఇది ఉన్నది. ఇవి లేటుగా, ఇది అయితే ఇంకా లేట్ అవుతుంది మనకి. అదైతే ఒక 2 రోజులు పోయిన తర్వాత ఇది హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 ఉన్నాయండి. ఇదిగోండి 2 మనకి హార్వెస్ట్ చేసేసుకుందాము. చేసేసి మీకు చూపిస్తానండి. అయితే మనకి ఇది కీరాపాదు అనమాట. నేను పెట్టాను ఇంతకుముందు చాలాసార్లు పెట్టాను కానీ నాకు రాలేదండి. ఇప్పుడు ఈ పాదు అయితే వచ్చింది కీరాపాదు. కానీ దీన్ని కూడా పురుగులు అయితే చాలా విపరీతంగా, ఇదొకటి దోశ ఒకటి. ఇంకా మనం ఇలా చూస్తున్నాం, ప్రొద్దుటే వచ్చినప్పటికీ పిందులు వస్తున్నాయి కానీ తినేస్తున్నాయి. అలా ఉన్నది. మరి కనీసం మనం వేసినందుకు ఒకటైనా ఉంటుందో లేదో చూద్దామండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇదొకటి ఇలా ఉన్నది. ఇదిగోండి ఇదొక పిండి అయితే వచ్చింది. మరి ఇది ఉండొద్దా లేవో తెలియదు కానీ ఇదిగోండి ఇవన్నీ తినేసినాయి, ఇలా తినేస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా చూసినా
ఇలా అయితే తినేస్తున్నాయండి. దీంట్లోనే బీరపాదు, ఇది బీరపాదు ఉన్నది, ఇది కీరా ఉన్నది అనమాట. ఆల్రెడీ ఇది కాస్తుంది కదా, ఇది మరి 1-2 కాసిన మనకి పెట్టినందుకు హ్యాపీనే. చూద్దామండి మరి ఏమవుతుందను. ఓకేనండి, మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్ప నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి. అయితే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మరి మీరు లైక్ చేయటం వల్ల మరి ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది కదా, అందుకనేసి నేను లైక్ చేయమని నేను అడుగుతున్నానండి. మరి వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మరి అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికన్నా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇలా మొక్కలు ఎలా పెంచుకోవాలని తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, నేను అందుకని చెప్తున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలా మన మొక్కలకి ఇలా పండుటాకులు ఇలా ఉంటే తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకుని మనం కింద వేసేసుకోవచ్చు. అలాగే నేను వీడియో కూడా చేశాను కదండి, కోకోబిట్ ఈ పీస్ పొట్టుతో మల్చింగ్ వేసుకోవటం ఎలా అని. ఇది ఇలా వేయటం వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇలాగా చెమ్మగా ఉన్నదన్నమాట కుండీలు. అయితే 2 రోజులు 3 రోజులు వాటర్ అయిపోయినా ఏం కాదండి. అలా వేసుకోండి. మీకు ఈ కోకోబిట్ దొరకకపోతే ఎండుటాకులు ఉంటాయి కదా, ఆ ఎండుటాకులు కూడా వేసుకోవచ్చండి. అలాగే ఏదో ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఈ సమ్మర్కి మనం. అలా వేసుకొని మొక్కలను కాపాడుకోండి. అయితే నేను ఇప్పుడు బీరకాయలు హార్వెస్ట్ చేసేసి మీకు లాస్ట్లో చూపిస్తానండి. ఓకేనండి, బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను. చూడండి ఇవి ఎంత పొడవైతే ఉన్నాయో. ఇది ఫోన్ కూడా మనకి ఇలా కనపడట క్లియర్గా రావట్లేదు, ఎంత పొడవైతే వచ్చినాయి కదండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఇలాగ కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసుకుంటే మరి ముద్రకోకుండా ఉంటుంది అనమాట. మంచిగా లేలైతే బీరకాయలు సూపర్గా ఉన్నాయండి. చూసారు కదా, మరి ఇంకా పిందులు అయితే ఉన్నవి. అలాగే నేను కొన్ని హార్వెస్ట్ చేసుకుంటాను. అలాగే కాస్త మరలా అలా సైజులో మరలా పెట్టుకుంటాను అనమాట. పాదులు ఒక పీపులు వచ్చేలాగా ఒకటి, అలాగే మొలక వచ్చేలాగా ఒకటి అలా పెట్టుకుంటే ఇప్పుడు మనం టెర్రస్ పైన హార్వెస్ట్ చేసుకునేటట్టు బయట మార్కెట్ కొనుక్కోకర్లే కాకుండా ఇగోండి ఇలాగా. ఇంకా చూసారా ఇక్కడైతే ఇంకా ఇది పిందులు పడలేదు అనమాట, అలా ఉన్నది. అదిగోండి అటు సైడ్ చూసారా ట్యాంక్ దగ్గర, అక్కడైతే పిందులు పడ్డది. అలా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఎప్పుడు టెర్రస్ పైన నాకు చాలా హార్వెస్ట్లు అయితే వస్తాయండి. మరి ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు వంగ అయితే ఇవ్వండి కొత్తగా ఇప్పుడు నాటుకున్నాను. ఇది మీకు ఇంతకుముందు నేను చూపించలేదు, ఇవన్నీ ఖాళీ చేసేసాను కదా. మళ్ళా నేను చిన్న వంగ నార అయితే వేసుకున్నాను కదండి, మన టెర్రస్ పైన ఒక వంకాయ అయితే ఉంచేస్తాను కదా, ఇవన్నమాట. లైన్ పెట్టుకున్నాను, ఇలా అయితే పెట్టానండి. తర్వాత మళ్ళీ ఇంకా 2 రకాలైతే విత్తనాలు పెట్టుకున్నాను వంగే. అవి కూడా మళ్ళీ పెద్ద ఎదుగుతుంటాయి, అవి మరలా నాటుతాను. అలా ప్లానింగ్తో పెట్టుకుంటానండి. ఇవ్వండి ఇంకా మనకి మంచిగా పీపులు అయితే వస్తున్నాయి కదా, ఇవ్వండి ఇక్కడెక్కడ. అలా మనకి కూరకైతే మాత్రం బాగానే వస్తాయండి. అక్కడ ఇంకా అటు సైడ్ కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు చూపిస్తున్నాను నేను. అలా ఉన్నాయండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితేని. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. మరి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.